మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు దేవుని ప్రజలు, దేవుని సొత్తు, పరిశుద్ధ జనము, ఏంటి ప్రత్యేకమైనటువంటి వంశం, మీ రాజులు, మీరు యాజక సమూహం. ఎందుకు యాజక సమూహము? ఆ పైన అన్నాడు చూడండి, ఎందు నిమిత్తము? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు యాజకులు. ఉత్తునే అల్లాటప్పగా మీరు యాజకులు కాదు. ఏంటి దానివల్ల ఉపయోగం? ఇప్పుడు పోలీసు వారికి గెన్న ఇచ్చారనుకోండి, జోబులో ఇలా గెన్నెట్టుకుని మొత్తం సర్వీస్ అంతట్లో ఎప్పుడు గెన్న వాడలేదనుకోండి, ఆయన ఏమన్నా పోలీస్ ఆఫీసర్ అంటారండి? పోలీస్ అంటారు అసలు? డ్యూటీకి వెళ్తున్నారు, అవసరమైన ఎప్పుడూ కూడా గెన్న తీయట్లేదు. దానివల్ల ఉపయోగం ఉంది. చెఫ్ ఉన్నారనుకోండి, ఆయన ఎప్పుడు కత్తితోటి ఉల్లిపాయలు తరగట్లేదు అనుకోండి, ఎప్పుడు పెనం పట్టుకోవట్లేదు అనుకోండి, పొయ్యి వెలిగించడం రావట్లేదు అనుకోండి, ఆయన ఏమైనా చెఫ్ అంటారా? సో మన వెలుగులోనికి వచ్చాం ఏదండి, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచడానికి యాజకులు. సో గట్టి యాజక వస్త్రాలు ధరించి ఓ డాబుగా డంబంగా తిరగడానికి కాదు. ఎందుకు? ఆ బలులు అర్పించడానికి, బోధించడానికి. సో ప్రచురము చేయు నిమిత్తము, బోధించు నిమిత్తము. ఏం బోధించాలి? దేవుని యొక్క గుణాతిశయములను లోకానికి ప్రచురం చేయాలి. నువ్వు ప్రచురం చేయకపోతే ఏమవుతుంది? లోకం నాశనం అయిపోద్ది. నువ్వు దేవుని యొక్క ఆ గొప్ప లక్షణాలను ఈ లోకానికి నీ జీవితం ద్వారా, నీ నోటి మాట ద్వారా నువ్వు యెహోవా దూతవి. నీ తోటి విద్యార్థులకు, నీ తోటి ఉద్యోగస్తులకు నువ్వెవరు అంటే దేవుని యొక్క యాజకుడివి. నువ్వు బోధించకపోతే ఎవరు బోధిస్తారు? నువ్వు బోధిస్తావు కదా, నిన్ను మధ్యలో పెట్టింది. ఏం చెప్పారండి? అపవిత్రమైన దాన్ని, పవిత్రమైన దాన్ని వేరుపరచడానికి. సో దేవుని యొక్క గుణాతిశయములను, దేవునికి ఇది ఇష్టం, దేవుని యొక్క నీతి ఇది, దేవుని యొక్క విధానం ఇది అనేది నువ్వు క్లియర్గా విభజించకపోతే ఈ లోకంలో ఇంకెవరు వివరిస్తారు? ఇది తప్పు, ఇది రైటు అనేది క్రైస్తవ విలువల ప్రకారము, దేవుని గుణలక్షణాల ప్రకారం మనం కనుక చెప్పకపోతే, దాని ప్రకారం జీవించకపోతే నీకు లోకంలో ఉన్నవాడికి తేడా